ఆరాధించే తల్లిదండ్రులు, మందిరానికి వచ్చే తల్లిదండ్రులు, మీరు భక్తిగా ప్రార్థన కలిగి ప్రార్థనాత్మతో మీరు దేవునికి భయపడుతూ ఉన్నప్పుడు తప్పకుండా మీ పిల్లలు కూడా దేవునికి భయభక్తులు విధేయత చూపిస్తారు. అబ్రహాము సింధూరు వనంలో దేవదూతలు వచ్చినప్పుడు చేతులు కట్టుకొని సాష్టాంగపడి నమస్కారం చేశాడు. వారి ఎదుట పరిచర్య చేశాడు. అతనిలో ఉన్న విధేయత తన కుమారుడైన ఇస్సాకు కూడా బలి అర్పించాలి మోరియా పర్వతం మీదనంటే నిండు యవన ప్రాయంలో ఉన్న ఇస్సాకు కూడా ఏం చేశాడు? ఆ మోరియా పర్వతం మీద బలి అవడానికి తానే సిద్ధపడి విధేయుడిగా కనబడతాడు. యెఫ్తా యొక్క ప్రార్థనా జీవితం, యెఫ్తా యొక్క భక్తి జీవితం, తాను మొక్కుకున్న మొక్కుబడి అది చెయ్య తగనిదైనప్పటికీ కూడా తన కుమార్తె చేయడానికి ఇష్టపడింది అంటే తండ్రి తన కుటుంబం, తన తల్లిదండ్రుల యొక్క భక్తి ఆ పిల్లలకి మాదిరికరం. నిజంగా బలి అర్పించడానికి ఎదురుగలేదు. ఈ యెఫ్తాలో మనం ఈ రాత్రి మంచి విషయాలు నేర్చుకోవచ్చు. ప్రార్థించే యోధుడిగా కనబడుతున్నాడు, విశ్వాస వీరుడిగా కనబడుతున్నాడు. తను ఏదైతే దేవునితో చేస్తానని ప్రమాణం నిబంధన చేసుకున్నాడో అది చేయకోకుండా ఉండడానికి వెనుదిరగని యెఫ్తాని మనకు కనబడుతుంది. అందుని బట్టి దేవుడు యెఫ్తాని 0 నుంచి హీరోకి తీసుకెళ్ళాడు.